ప్రైజ్ లార్డ్. క్రీస్తునామమునకు మహిమ కలుగును గాక. అందరికీ వందనాలు. ప్రియా దేవుని సంగమా, దేవుని సహోదరి సహోదరులారా, అందరూ బాగున్నారని తెలుస్తున్నాను. మీరు కూడా బాగున్నారని ప్రభునామంలో ఎల్లప్పుడూ ప్రార్థిస్తున్నాం. దేవుని పరిశుద్ధ గ్రంథంలో ఆది కాండము 1వ అధ్యాయము 11వ లేఖన భాగమును చదువుకుందాం. దేవుడు గడ్డిని విత్తనములిచ్చు చెట్లను భూమి మీద తమ తమ జాతి ప్రకారము తమలో విత్తనము గల ఫలమిచ్చు ఫల వృక్షములను భూమి మొలిపించుగాకని పలుకగా ఆ ప్రకారం ఆయన భూమి గడ్డిని తమ తమ జాతి ప్రకారము విత్తనములిచ్చు చెట్లను తమ తమ జాతి ప్రకారము తమలో విత్తనములు గల ఫల వృక్షములను మొలిపింపగా అది మంచిదని దేవుడు చూసెను. ప్రియా దేవుని సహోదరి సహోదరులారా, దేవుని సేవకులారా, క్రైస్తవ జనాంగమా, ఈ లేఖన భాగమును జ్ఞాపకం చేయటానికి గల కారణం, ఒక వ్యక్తి ఉన్నారు. ఆ వ్యక్తి ఏం చెప్తున్నారో, ఎలా మాట్లాడుతున్నారో మీరే గ్రహించండి. ఇప్పుడు ఈ అరటిపళ్ళు నేను పుట్టించలే, నేను తయారు చేయలే, నేను పండించలే, తెచ్చారు ఇచ్చారు. ఇప్పుడు నేను దీన్ని పట్టుకుని ఓ అని ఇచ్చాను. ఇప్పుడు దీని పేరేంటి? అరటిపండు. నో, ప్రసాదం. ఓకే కదా. ఇప్పుడు నీకు ఇస్తే తీసుకుంటావు, ఆయనకి ఇస్తే తీసుకుంటాడు. ఎవరు కదా? గొరికిస్తే ఎక్స్ప్రెస్ అదేనా? పాము బిళ్ళలు తెలుసా? దీపావళి పాము బిళ్ళలు అది ఇస్తే అలా వీళ్ళు కూడా అదనమాట. అది ఆ విధంగా మెలికలు తిరుగుతుంటారు. ఏం విషం పెట్టేమైంది? జస్ట్ అరటిపండు. ఈ అరటిపండుని మనం ఓం అంటే ఆ డామ్ అంటాడు. అదేదా. సో వీళ్ళకి ఏంటంటే ఇలాగా నూతికప్పలు. అతనికంటే మేధావులు, అతనికంటే విఘ్నులు, అతనికంటే సమస్త జ్ఞానమును కలిగిన పండితులు ఈ సృష్టికి కారణము దేవుడైన యెహోవా, ఈ సృష్టికి కారణము సృష్టికర్త అయిన దేవుడు ఉన్నాడు, ఆయన పేరే యెహోవా అని ఎంతోమంది పండితులు తెలియజేస్తూ జ్ఞాపకం చేస్తూ వారి ధ్యానంలోనూ వారి జ్ఞానంలోనూ వారి విజ్ఞానంలోనూ ఎన్నో సందర్భాల్లో మతాలకు అతీతంగా, కులాలకు అతీతంగా చెప్పిన వీడియోల్లో చాలా చూసాం మనం. అని ఒక వ్యక్తి ఈ సృష్టిలో ఏదన్నా ఒక పదార్థం మన దగ్గర తీసుకొస్తే ఆ పదార్థాన్ని మనము ఓం 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 అంటే అది క్రైస్తవులు ముట్టరు. ఈ పండుని నేను తయారు చేయలేదు, ఈ పండుని నేను సృష్టించలేదు, ఈ పండుని నేను మొలిపించలేదు. తినటానికి
వాళ్ళు అభ్యంతర పడతారు అనే ధోరణిలో వ్యంగ్యంగాను ఎటకారంగాను మాట్లాడుతూ ఉన్నారు. అతని పేరే రాధా మనోహర్ దాస్. దేవుని వాక్యం ఏం చెప్తుంది అంటే, సమస్త సృష్టి, భూమి ఆకాశము, సమస్త సృష్టిని కలుగజేసిన వారు యెహోవా. భూమి మీద విత్తనమొలిచు చెట్లను, భూమి మీద గడ్డిని మొలిపించిన వారు యెహోవా. ఫలవృక్షములను మొలిపించిన వారు యెహోవా అని ఒక మహానుభావుడు చెప్తున్న వీడియో కూడా నేను మీకు చూపిస్తాను. ఈ క్రీస్తు మతం అనేటువంటిది 2000 సంవత్సరములప్పుడు పుట్టినటువంటిది కాదు. దానికి పూర్వమే 350 సంవత్సరముల ముందే పుట్టింది. అందులో భగవంతుని యొక్క తత్వము అతి సులభంగా ప్రబోధిస్తూ వచ్చింది. భగవంతుడు 6 దినముల లోపలే ఈ సృష్టిని అంతా కూడా ఏర్పరిచాడు అని వారి యొక్క విశ్వాసం. మొదటి దినము ప్రకాశాన్ని సృష్టించాడు, రెండవ దినము గాలి మేఘములను సృష్టించాడు, మూడవ దినము సూర్యుడు చంద్రుడు నక్షత్రాన్ని సృష్టించాడు, నాలుగవ దినము భూమిని సముద్రాన్ని సృష్టించాడు, ఐదవ దినము చేపలను పక్షులను సృష్టించాడు, ఆరవ దినము పశువులు అనగా మృగములను మనుషులను సృష్టించాడు. ఇవియే ఈ యొక్క మానవ సృష్టి అందున్నటువంటి ప్రధానమైనటువంటి జీవులు. ఆ తరువాత సద్భృత అనేటువంటి ఒక పదముతో ఒక భగవంతుడు విశ్రాంతి తీసుకుంటూ వచ్చాడన్నమాట. దానిని సండే అని చెప్పారు. ఆ సండేలో భగవంతుని ప్రార్థించవలసినటువంటి యొక్క స్థుతి అనగా సుదినము అని నిర్ణయిస్తూ వచ్చారు. ఆయన పేరే పుట్టపర్తి సాయిబాబా గారు. ఆయన కూడా ఈ సమస్త సృష్టికి కారణం యెహోవా. యేసు క్రీస్తు వారే నిజమైన దేవుడు అని క్రైస్తవులు ప్రతి ఆదివారం దేవుని సన్నిధికి వెళ్ళి ఆరాధిస్తూ ఉంటారని వారు కూడా చెప్తున్నారు. కానీ ఈ రాధా మనోహర దాస్ మాత్రం క్రైస్తవుల్ని, క్రైస్తవ ఆలోచనలను, క్రైస్తవ భావజాలాన్ని, క్రైస్తవులు అనుసరిస్తున్న, పాటిస్తున్న వాటిని వ్యంగ్యంగాను, వ్యతకారంగాను, హేళనగాను ఆయన సంబోధించటం, అవమానించటం జరుగుతుంది. ఇంకొక వాక్య భాగాన్ని జ్ఞాపకం చేస్తాను నేను. ఇప్పుడు మనం చదువుకున్నట్లుగానే భూమి మీద సమస్తమును, భూమిని ఆకాశమును సర్వసృష్టిని సమస్తమును కలుగజేసిన వారు యెహోవా. బైబిల్ చెప్తుంది, కొంతమంది పండితులు కూడా చెప్తున్నారు. అదే రెండవ కొరింథీయులకు రాసిన పత్రిక 9వ అధ్యాయము 10వ వచనం. ఇత్తువానికి విత్తనమును, తినుటకు ఆహారమును దయచేయు దేవుడు మీకు విత్తనము దయచేసి విస్తరింపజేసి మీరు ప్రతి విషయములో పూర్ణోధైర్యము గలవారగునట్లు మీ నీతి ఫలములు వృద్ధి పొందించును. పౌలు గారు ఏం చెప్తున్నారు? ఇత్తువానికి విత్తనమును, తినుటకు ఆహారమును దయచేయు దేవుడు. ఎవరైనా దయచేసేది? ఒక రైతు విత్తనం ఎత్తి దాన్ని ఫలింపజేయగలరా? విత్తనము వేయటం అతనికి తెలుసు. ఒక మనిషికి విత్తనం వేయటం తెలుసు, కానీ దాన్ని ఫలింపజేసిన వారు యెహోవా, దేవుడైన యెహోవా. ఒక వడ్ల గింజ 120 రోజులు
భూమిలో ఒక రైతు విత్తనం వేసిన తర్వాత 120 రోజులకి విత్తనంగా ఫలిస్తుంది. కాబట్టి ఇవన్నీ కలగజేసిన వారు, ఇవన్నీ ఇచ్చిన వారు యెహోవా అని బైబిల్ మనకి స్పష్టంగా తెలియజేస్తూ ఉంటే, అతను మాత్రం ఇవేవి నేను సృష్టించలేదు, నాకు చేత కాలేదు, కానీ దీన్ని నేను పలహారం అంటున్నాను, కానీ వారు అభ్యంతర పడుతున్నారు అని ఆ రాధా మనోహర్ దాసు అంటున్నాడు. రాధా మనోహర్ దాస్కి నాదో ప్రశ్న. మనం హోటల్కి వెళ్ళి బిర్యానీ తింటాం, తృప్తిగా, సంతోషంగా, ఆనందంగా బిర్యానీ తింటాం. ఓకే, అభ్యంతరం లేదు. కానీ అదే బిర్యానీ కక్కూస్ దొడ్లో పోయి తింటావా? హోటల్లో తినే బిర్యానీకి కక్కూస్ దొడ్లో కూర్చొని బిర్యానీ ఎవరైనా తినగలరా? అది బిర్యానీ, ఇది బిర్యానీనే, అది ఆహారమే, ఇది ఆహారమే. ఏంటంటారు తేడా? దాస్ గారు, ప్రశ్నకి సమాధానం దొరుకుద్దా మీకు? హోటల్లో టేబుల్ మీద కూర్చుంటేనేమో తృప్తిగా తింటాం. అదే ఆహారాన్ని కక్కూస్ దొడ్లో కూర్చొని తినమంటే తినగలవా? అది తేడా. నువ్వు పూజ చేసింది నువ్వేమనుకుంటున్నావు? ప్రసాదం అనుకుంటున్నావు. నీ మాటలోనే అది నేను మొలిపించలేదు, నేను తయారు చేయలేదు, కానీ క్రైస్తవులు దీన్ని ముట్టరు అంటున్నాం. హిందూ సహోదరులకు ఒక విజ్ఞప్తి. ఇది రాధా మనోహర్ దాస్కి అర్థం కావడం కొరకే ఈ ప్రశ్న చెప్పా, కానీ మీ ప్రసాదాల గురించో మీ ప్రసాదాల అభ్యంతర పెట్టాలని కాదు. ఎందుకు అంటే రాధా మనోహర్ దాసు తను నమ్ముకున్న తన విశ్వాసాన్ని అభివృద్ధి చేసుకొని, లేదా తన దారిలో తన శైలిలో నడిస్తే పర్లేదు. కానీ అతను ఏం చేస్తున్నాడంటే క్రైస్తవ మతం లేదా ముస్లింల మీద ఖురాను, బైబిలు ఎల్లప్పుడూ వీటిని దూషిస్తూ, అవమానిస్తూ, అహంకారంతోనూ వ్యంగ్యంగానూ మాట్లాడుతూ ఉన్నారు. చాలా లాజికల్గా మాట్లాడతారు, చాలా తెలివైన వాళ్ళు. రాధా మనోహర్ దాస్ గారికి ఒక సలహా: మీ తెలివితేటలు, మీ విశ్వాసానికి వాడండి, మీరు గొప్ప పండితులు అవుతారు. లేదా ఇతర మతస్థుల మీద బురదజల్లే ప్రయత్నం చేస్తూ ఉంటున్నారు. ఇది చాలా తప్పు. మీరే ఆలోచించండి. మా ఊర్లో స్వామయ్య అని ఒక ఆయన ఉన్నాడు. ఈ స్వామయ్య పని ఏంటంటే ఉదయం లేచిన దగ్గర నుంచి పేకాడటం, ఎవరు సారా పోపిస్తారో వాళ్ళ చుట్టూ తిరగటం, ఎక్కడ భోజనాలు దొరుకుతాయో అక్కడ తిరగటం. టోటల్గా ఈ స్వామయ్య పని ఏంటంటే ఇంటి పొట్టున ఉండేవాడు కాదు. తన ఇంటిని, తన భార్య పిల్లలను, ఆ భర్త బాధ్యతను నిర్వర్తించేవాడు కాదు.
ఉదయం లేస్తాడు ఇదే పని మీద, చెడు స్నేహాలతో, దుర్వ్యాపారాలు, రూపాయి సంపాదించే పని లేకుండా తిరుగుతాడు. చివరికి ఆ కుటుంబం, భార్య తను వదిలిపెట్టి వెళ్ళిపోయింది, తల్లిదండ్రులు తనని వదిలేశారు, దేశదమ్మరై ఇప్పుడు పిచ్చోడయ్యాడు. అతని పేరు స్వామయ్య. ఎవరు పట్టించుకునే వాళ్ళు లేరు. కారణం ఏంటి? ముందు తన ఇంటిని తాను బాధ్యత వహించి భార్యా బిడ్డలను, తల్లిదండ్రులను పోషించినట్లయితే సమాజంలో గౌరవం ఉండేది. ఆ స్వామయ్య చేసిన పని ఏంటంటే, ఉదయం లేవటం, ఇంటికి ఎప్పుడు వస్తాడో లేదో కూడా గ్యారంటీ లేదు. ఇది నిజంగా జరిగిన చరిత్ర, నేను యథార్థంగా చూసిన చరిత్ర. ఈ కథ ఎందుకు చెప్పానంటే, ఈ రాధా మనోహర్ దాస్ కూడా తన విశ్వాసాన్ని, తన ఇంటిని లేదా తన మార్గాన్ని వృద్ధి చేసుకుంటే ఎవ్వరికీ వచ్చిన అభ్యంతరం లేదు. ఆ స్వామిలాగా బయట లోకవార్తలు, లోకంలో ఉన్న మతాలు, విశ్వాసాలు, వాళ్ళ ఆచారాలు, వాళ్ళ సంస్కృతుల్ని అభ్యంతరపరుస్తూ ఉన్నారు. ఈ భూలోకంలో విభిన్నమైన మనుషులు ఉన్నారు, విభిన్నమైన ఆచారాలు ఉన్నాయి. అందరినీ గౌరవిద్దాం, అందరినీ ప్రేమిద్దాం. కానీ రాధా మనోహర్ దాస్ లాగా ఎప్పుడు పక్కింటోడి మీద పడి ఏడవటం మంచిది కాదు. ఇది మీ గ్రంథాలు కూడా చెప్తుంది, కర్మఫలము అని. కర్మ ఫలం అంటే నువ్వు ఏదైతే చేస్తావో, నువ్వు ఏదైతే అనుసరిస్తావో ఆ ఫలం నీకు తప్పక వస్తుంది. అప్పుడే అయిపోలేదు రాధా మనోహర్ దాస్ లైఫ్, చాలా ఉంది. చివరి దినాల్లో నీ స్థితి ఏమవుతుందో నీ విజ్ఞతకి ఆలోచించి నడుచుకోవటం మంచిది. ఇదే మాట బైబిల్ గ్రంథంలో గలతీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 7వ వచనం. మోసపోకుడి, రాధా మనోహర్ దాస్ మోసపోకుడి, దేవుడు వెక్కిరింపబడడు, దేవుడు వెక్కిరింపబడడు. మనుష్యుడు ఏమి విత్తునో ఆ పంటనే కోస్తావు. మనుష్యుడు ఏమి విత్తునో ఆ పంటనే కోయును. నువ్వు అహంకారంతోనూ ఇవాళ నీ మాట వినేవారు ఉన్నారు కదా అని నువ్వు ఏమి విత్తుతున్నావో చివరికి అది కర్మఫలం. నీ కర్మఫలం నీకు, నువ్వు ఏమి విత్తుతావో ఆ పంటనే కోస్తావు. కనుక ప్రియమైన దేవుని సంగమా, దేవుని బిడ్డలారా, ఇది ఒక రాధా మనోహర్ దాస్ గారికి మాత్రమే, ఎవరిని ఉద్దేశించి కాదు. వారు కూడా ఆలోచించి మనం ఏమి విత్తుతామో ఆ పంటనే కోస్తామని బైబిల్ చెప్తుంది. వాళ్ళ పురాణ గ్రంథాలు కూడా కర్మఫలం ఉందని వారు నమ్ముతారు. ఇక్కడి నుంచైనా, ఈ దినం నుంచైనా, ఈ సమయం నుంచైనా నీ పని నువ్వు చేసుకొని, నీ ఇంటిని నువ్వు చక్కబెట్టుకొని, నీ ధర్మాన్ని నువ్వు నిజమని నమ్మితే ప్రకటించుకుంటే మంచిది. లేదు ఇతర మతాల మీద పడి మా ఇంటి పని అంతా వదిలేసి ఆ స్వామిలాగా ఇంటిని, ఇల్లాలని
భార్యా బిడ్డల్ని పట్టించుకోకుండా చెడు స్నేహాలకు పోయి సమస్తం నాశనం చేసుకున్నట్టుగా అవుతావు, అది నీ ఇష్టం. దేవుడు నీకు విజ్ఞానం ఇచ్చి మారు మనసు కలగజేయునుగాక. ఆమేన్. అందరికీ వందనాలు. గాడ్ బ్లెస్ యూ.